బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో రేపు జరగబోయే ఎన్నికలలో తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము పోటీ చేస్తూ ఉన్నాం. మాకు అవకాశం రావడం జరిగింది. ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ 3వ వార్డులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాల. ఎందుకంటే గతంలో నుండి మనం చూస్తూ ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది. 20 సంవత్సరాల నుంచి ప్రజలకు రావాల్సిన హక్కులు ఒక్కటి కూడా ఇక్కడ రాలేదు. ప్రజా సంక్షేమం ఇక్కడ జరగడం లేదు. ప్రజలకు చేయవలసినటువంటి పనులు గెలిచినటువంటి నాయకులు గెలిచే రోజు వరకే పబ్లిక్లో ఉండి తెల్లారి నుంచి ఇంట్లో కూర్చొని ఉండడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలపైన ఏ ఒక్క రోజు కూడా వారు పట్టించుకోకపోవడం, కనీసం గెలిస్తే ప్రజలు ఇంటికి పోతే ఒక్కరు కూడా వారికి రెస్పాండ్ ఇవ్వకపోవడం, ఇంట్లో దొరకకపోవడం, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ 3వ వార్డులో. అవన్నీ సమస్యలన్నీ నాకు తెలుసు. నేను అందుకే ప్రజలకు వేడుకుంటా ఉన్నా, 3 సార్ల ఒక అభ్యర్థికి మీరు ఒకే కుటుంబానికి చెందినటువంటి అభ్యర్థులకు మీరు అవకాశాలు ఇచ్చారు, ధనవంతులకు అవకాశాలు ఇచ్చారు. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ 3వ వార్డులో నూతన అభ్యర్థికి ఒక అవకాశం ఇస్తే ఒక 5 సంవత్సరాల పాలన చూడండి. ఆ 5 సంవత్సరాల పాలనలో ఈ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధి చేయలేనటువంటి పనుల్ని మేము 5 సంవత్సరాలలో చేసి ఈ అంబేద్కర్ నగర్ బస్తీగా ఉన్నటువంటి దీన్ని అంబేద్కర్ కాలనీగా చేసే అటువంటి అవకాశం మాకు కల్పించండి అని నేను చెప్తా ఉన్నా. అటుపోతే మా రవీంద్రనగర్ ప్రజలు కనీసం వాళ్ళు బెల్లంపల్లి పట్టణంలోని ఈ 3వ వార్డులో ఉన్నట్టే కానీ వాళ్ళొక ఎటువంటి మారుమూల ప్రాంతంలో ఉండే ప్రజల కంటే పాపం వాళ్ళు ఘోరమైన తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. 30 సంవత్సరాలైంది ఈ మున్సిపాలిటీ ఏర్పడి. ఒక్కరోజు ఇప్పటికీ కూడా కనీసం గెలిచినటువంటి 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి పాలకులు వాళ్ళ సమస్యలను పట్టించుకోకపోగా కనీసం ఒక లైన్లో అయితే నేను చూస్తూ ఉంటా, పేద ప్రజల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ 20 సంవత్సరాల నుంచి గెలిచినటువంటి నాయకులు కనీసము ఒక 4 కరెంటు పోల్స్ వేసి వాళ్ళకు పవర్ కూడా ఇప్పించలేనటువంటి దౌర్భాగ్యమైన పాలన వీళ్ళు 20 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. మరి ఎందుకని వీళ్ళకు ఓటేయాలండి? ప్రజలు బాగా గమనించండి. అదే మేము గెలిచినట్టయితే ప్రతి ఒక్క నేను బస్తీ బాట వేసి గతంలో నేను 6-7 సంవత్సరాల క్రితమే సుమారు 2019, 2020 సంవత్సరంలో నేను ఈ ప్రజా సమస్యలపైన ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని నేను ఖచ్చితంగా రేపు మేము ఎన్నికలకు పోతా ఉన్నాం కాబట్టి ఎట్లయితే ముందుకు పోవాలా, ఏ విధంగా మనం ప్రణాళికలు చేయాలనే ఆలోచనతోని మేము బాగా ఆలోచన చేసి పబ్లిక్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతూ ఉంది ఈ 3వ వార్డులో, అసలు గెలిచినటువంటి నాయకులు పనులు చేసిన పనులేంది, చెయ్యని పనులేందని వాటి మీద మేము ఆరాధీసి ప్రతి ఒక్కరిని 3వ వార్డులో ఉన్నటువంటి ప్రతి గడపని నేను తొక్కడం జరిగింది. ప్రతి ఒక్కరిని పబ్లిక్ని నేను రీచ్ కావడం జరిగింది. వాళ్ళ సమస్యలు మొత్తాన్ని మేము అవగాహన చేసుకొని వాళ్ళకి ఏం కావాలా, మనం పబ్లిక్ ఏం చేయాలా, రేపు ఈ వార్డుకు కావాల్సినటువంటి సమస్యలేంది, పబ్లిక్కి కావాల్సినటువంటి సమస్యలేంది, ఈ పాలకులు చేయలేనిది ఏంది, రేపు మనం గెలిస్తే ఏం చేయాలనే దానిపైన నేను బస్తీ బాట చేసి 14 రోజులు చేసి ఈ బస్తీ మొత్తం తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలను నేను అవగాహన చేసుకోవడం జరిగింది. మేము గత ఎన్నికల్లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఈ ప్రజా సమస్యలనే మేము మా మేనిఫెస్టోగా పెట్టి ఈ 3వ వార్డులో 3వ వార్డు ప్రజలు మమ్మల్ని అప్పుడు పెట్టినందుకు 3వ వార్డు ప్రజలు నన్ను కోరుకున్నారు. తొలిసారి మేము పోటీ చేసినా కూడా 328 ఓట్లు వేసారు కాబట్టే ఈరోజు మేము గతంలో ఓడిపోయినా కూడా 328 మంది పబ్లిక్ మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టే ఈసారి ఖచ్చితంగా మేము పోటీ చేయాలి. అంటే పబ్లిక్ మమ్మల్ని పేద ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు కాబట్టే, నేను గరీబ్ నాయకుడిని కాబట్టి నన్ను కోరుకున్నారు కాబట్టే నేను మళ్ళా కూడా ఈసారి జనరల్ ఉమెన్ వచ్చింది అయినా కూడా మేము మళ్ళీ మా భార్యని, నేను సౌజన్య విజయ్ కుమార్ మా భార్యని మేము పోటీలోకి మళ్ళీ దింపి ప్రజా సమస్యల పైన పోరాడి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి
ఈ ప్రజా సమస్యలను తీర్చడమే మా లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎవడు ఎన్ని ప్రలోభాలు చేసినా ప్రజలు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఈ భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, మన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కు, మహిళలకు ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు. ఈ ఓటుని మనం మనకు నచ్చినటువంటి అభివృద్ధి ఎవరు చేస్తారో, ఎవరైతే గతంలో అభివృద్ధి చేయలేకపోయారో ఒక్కసారి మార్పు కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఈసారి మాకు రెండవసారి గతంలో 328 ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టే నేను మళ్ళా కూడా ఈసారి పోటీ చేస్తున్నాం. కాబట్టి మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి రైట్ని మీరు ఉపయోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోండి. ఎవరైతే పేదల పక్షాన కొట్లాడతారు, ఎవరైతే పేదల కోసం ఆలోచిస్తారు, ఎవరైతే పేదల కోసం నిరీక్షణ చేస్తారు అనేది మీరు బాగా ఆలోచన చేసుకొని మాకు ఓటేసినట్టయితే వచ్చే 5 సంవత్సరాల లోపు ఈ అంబేద్కర్ నగర్ 3వ వార్డుని, రవీంద్ర నగర్ని ఖచ్చితంగా నేను తీర్చిదిద్ది ఇక్కడ చరిత్ర సృష్టిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికల్లో 3వ వార్డు నుండి మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళే యాక్చువల్గా మేము మరి ఒక్కసారి ఇండిపెండెంట్గా చేసి చాలా వరకు మేము నష్టపోయినాం. నష్టాన్ని పూడ్చుకొని కూడా మళ్ళీ మేము ముందుకు పోవాలా వద్దా అని నేను పబ్లిక్లో అనాలిసిస్ చేసినప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా మీరు ఈసారి పోటీలో ఉండాలన్నా 100% మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. గతంలో వేసినటువంటి తప్పును ఈసారి మేము చెయ్యమని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది. కావున అదే స్ఫూర్తితోని మేము ఈరోజు మళ్ళా ముందుకు వస్తూ ఉన్నాం. పోయినసారి మేము ఇండిపెండెంట్గా చేసినాం కాబట్టి మాకు అనివార్య కారణాల వల్ల అప్పుడు గతంలో మాకు టికెట్ రాలేదు, కొన్ని సమీకరణాల వల్ల మాకు టికెట్ రాలేదు. కాబట్టి అదే అధిష్టానం మమ్మల్ని ఈరోజు పిలిచి 3వ వార్డు నుంచి గెలిపించుకునే బాధ్యత మాది. మేము పోటీ వేయమన్నా కూడా వాళ్ళు అధిష్టానం మమ్మల్ని పిలిచి ఈరోజు మాకు బీఆర్ఎస్ టికెట్ 3వ వార్డు నుండి కేటాయించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరి ప్రజల సమస్యల పైన నాకు అవగాహన ఉన్నది, ఈ బస్తీ పైన అవగాహన ఉన్నది. ఇక్కడ నుండి పబ్లిక్ ఏం కావాలో నాకు తెలుసు. రానున్న రోజులలో మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రతి పేదవానికి ఇంత అన్నం దొరకాలంటే మాలాంటి ఒక పేద నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీకున్నది. నాకైతే ఏమున్నది ఏం లేదనేది మీకు తెలుసు. ఈ వార్డులో ఇప్పుడు మీరు ఆల్రెడీ మీడియా వాళ్ళు నా ఇంటిని కూడా చూపిస్తారు. నేను ఎటువంటి ఇంట్లో ఉంటున్నా, నేను ఎటువంటి జీవితం, సాధారణమైన జీవితము నేను గడుపుతూ ఉన్నటువంటి పబ్లిక్కి తెలియాలి. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇంతసేపు తీసుకోవడం జరిగింది. నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే నా పరిస్థితులు ఏంది, వాస్తవిక పరిస్థితులు ఏంది. నాకేమో భవనాలు లేవు, 3 అంతస్తులు లేవు. నాకు కావాల్సింది, నాకు గతంలో వాళ్ళు చెయ్యలేనటువంటి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే చెయ్యలేని పనులు ఉన్నాయో నేను ఈ 5 సంవత్సరాల్లో అది చేయడమే మా లక్ష్యం. ఇక్కడ ప్రధాన లక్ష్యం మాది అదే. ఎవరైతే వాళ్ళు పని చేయలేకపోయినారు, కనీసం పబ్లిక్కి కనీస సౌకర్యాలు, నీళ్ళ సమస్య కావచ్చు, పబ్లిక్కి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానివ్వండి, మనకు రావాల్సిన హక్కులు పేద ప్రజలకు అందుతలేవు. అందాలంటే లంచం కావాలి. లంచం మరి ఇచ్చుకున్నట్టయితే ఆడు పేదోడు ఎట్లా అవుతాడు? ఇక్కడ వాని దగ్గర నువ్వు ఇవాళ ఉదాహరణకు ఒకటి చెప్తానండి. ఈ మూడో వార్డులో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఒక పేదవానికి ఒక ఇల్లు కావాలంటే ఇవాళ ₹1,00,000 డిమాండ్ చేసినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. నేను పేర్లు చెప్పా, మీకు తెలుసు అది. మీకు ఎవరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇవాళ నీకు ₹1,00,000? ఆ ₹1,00,000 ఉంటే గరీబ్ ప్రజలు ఇవాళ బ్రహ్మాండంగా ఆ ₹1,00,000 చిన్నదో చితకనో ఒక ఇల్లు, ఒక 2 రూమ్ల మందమైన ఇల్లు, వాళ్ళకు నివాసం ఉండే అటువంటి ఇల్లు వాళ్ళు సమకూర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎవరికన్నా పెన్షన్ కావాలా, వృద్ధులకు పెన్షన్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ తిరిగి వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ అరిగిపోతూ ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకి పెన్షన్ వస్తలేదు. పెన్షన్ రావాలి, లంచం ఇవ్వాలా. ఒక ఇందిరమ్మ ఇల్లు రావాలంటే లంచం ఇవ్వాలా. ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు పేదోనికి రావాలంటే లంచం ఇవ్వాలా. మరి ఆ లంచం ఇచ్చే అటువంటి పరిస్థితి పేదోళ్ళు లేరు ఇక్కడ. మరి వాళ్ళు ఎట్లా? మరి వాళ్ళకు కనీస న్యాయం జరగాలంటే
మాలాంటి గరీబ్ నాయకునికి వాళ్ళకి ఇంత ఓటేసి గెలిపించుకున్నట్టు అయితేనే ఇంత పేదోని కంచంలకు అన్నం దొరుకుతుందని నేను ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. కొంతమందిని నేను అడుగుతా ఉన్నా సూటిగా, 20 సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ గల్లీనే రోడ్లు లేవు. వాళ్ళు కూడా సిగ్గుపడాలా. మీరు సిగ్గుపడండి. ఎటువంటి నాయకుని చేస్తానం, ఒక అన్నము ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకుని మనం ముడితే ఆ అన్నం ఉడికిందా లేదా అని మనం చెప్పచ్చు. నువ్వు ఒక వ్యక్తికి అవకాశం ఒక్కసారి ఇచ్చినావు, 5 సంవత్సరాలు అయిపోయింది. రెండోసారి ఇచ్చినావు, 10 సంవత్సరాలు అయిపోయింది. మూడవసారి ఇచ్చినావు, 15 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ 3 సంవత్సరాల్లో చేయలేని మూడు సార్లు ఇచ్చినటువంటి నాయకులు పని చేయనప్పుడు మీరేం చేయాలా? కొత్త నాయకుని దిక్కు చూడాలా, మార్పు చెందాలా. తెలంగాణ తెచ్చినటువంటి రాష్ట్రంలోనే ఇవాళ కేసీఆర్ గారు వందల పథకాలు, వేల పథకాలు పేద పబ్లిక్ కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము ఎన్నో వందల వేల పథకాలు ఇచ్చినటువంటి నాయకుని కూడా ఇవాళ ఓటమి తప్పలేదు. పబ్లిక్ కాంగ్రెసు పేద ప్రజల్ని చాలా మోసం చేసిందండి. ఇవాళ 420 హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే 420 కాంగ్రెస్. ఇది నేను క్లియర్గా చెప్తా ఉన్నా. వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే, అక్క చెల్లెళ్లకు 2500 అన్నారు, ఇంకేదో అన్నారు పథకం, ఇంకేదో అన్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఒకటి ఉచితం అన్నారు, మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. నువ్వు ఆర్టీసీ బస్సులా నా అక్క చెల్లకు ఫ్రీ ఇస్తాను, అదే మొగనికి ఈ డబుల్ పైసలు ఇస్తాను. అంటే అమ్మాయికి ఫ్రీగా ఇచ్చినావు, అబ్బాయికి మాత్రం డబుల్ చేసినావు. అంటే నీ దోపిడీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ ఇవాళ క్లియర్గా కనబడతా ఉన్నది ప్రజలకు. కావున ప్రజలు అన్నీ గమనిస్తారండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ప్రజలు అరిగోసలు పడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్లకు నమ్మబలికిర్రు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పెట్టిన స్కీమ్, వీళ్ళు ఏం చెప్పారు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. మా అక్క చెల్లెలు డైవర్ట్ అయ్యారు. 100% డైవర్ట్ అవుతారు ఎవరైనా. అరే కేసీఆర్ ₹1,00,000 ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి, అరే కాంగ్రెస్ వాడు ఇంకో ₹1,00,000 బంగారం కూడా ఇస్తాను బాంచదు, మేము అటెందుకు వేయద్దని డైవర్ట్ అయ్యారు ప్రజలు. నువ్వు నా అక్క చెల్లెళ్ళకు స్కూటీలు కొనిస్తా అన్నావు, ఆ స్కూటీలు అమ్మ బుర్రమని వేసుకొని తుర్రుమని పోయి రావచ్చు ఆడికి ఈడికి అని చెప్పి పేద ప్రజలు, గరీబు ప్రజలు ఆశాజీవులు, కొద్దిగా ఆశ ఉంటుంది ఎవరికైనా. మనిషి అనేటువంటి ఆశాజీవి, పాపం వాళ్ళు కూడా ఆశపడ్డారు, ఇవాళ బొందల పడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ మనం రాష్ట్రంలో తీసుకుంటే పేద ప్రజల పరిస్థితి ఏందండి? ఇవాళ రైతుల పరిస్థితి ఏంది? రైతు బంధు వస్తుందా? రైతు బీమా వస్తుందా? వాళ్ళు అరిగోసలు పడతా ఉంటారు. భద్రో నాయన కాంగ్రెస్ పాలన అని వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చాతగాని పాలనే దానికి నిదర్శనం. రేపు 2 సంవత్సరాలు తిరగక ముందే ఎన్నికలు రావచ్చు. ఒకవేళ ఎన్నికలు ఒక 1 year 2 yearsలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం, కేసీఆర్ కోసం ఎప్పుడు ఎన్నికలు వస్తే బాగుండు, కేసీఆర్ గారిని భారీ మెజార్టీతోని ఈసారి ఈ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ స్థానాలలో ఎమ్మెల్యేలను కానీ గెలిపించుకొని కేసీఆర్ గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కావున ఈ రాష్ట్రంలో మొన్న మీరు సర్పంచ్ ఎలక్షన్లు చూసిర్రు. రాష్ట్రంలో జరిగినటువంటి దాంట్లో సింబల్ లేకుండానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు 2వ స్థానంలో నిలిచిర్రు. అంటే పబ్లిక్ ఆల్రెడీ కేసీఆర్ గారిని కోరుకోవడం మొదలైంది. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు మనం తీసుకుంటే ఈ బెల్లంపల్లి ప్రజలు కానివ్వండి, ఈ 3వ వార్డు ప్రజలు కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, రేపు రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేస్తే అది కేసీఆర్కు ఓటు వేసినట్టే. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ని గెలిపించుకోవాలనే మూడ్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి 100% నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో రేపు అన్ని మున్సిపాలిటీలని బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొస్తుంది, దానిలో సందేహమే లేదు. దాంతోపాటు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఈ బెల్లంపల్లి పట్టణంలోని మా 3వ వార్డు అయితే ఆల్రెడీ ప్రజలు తీర్మానం చేసేసిర్రు. నేను ఏ గల్లీకి పోయినా సరే, ఏ తల్లి దగ్గర పోయినా సరే, ఏ చెల్ల దగ్గర పోయినా సరే,
నాకు ఎదురొచ్చి వాళ్ళు అన్న నేను కొన్ని జాగాలలో, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే మాకు ఎన్నికల టైంలో కొద్దిగా టైం సరిపోదు. నేను ఒక దగ్గరకు వచ్చినా రాకపోయినా ప్రజలు వేరేలాగా నన్ను అనుకోకండి, దయచేసి నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్నికల టైంలో సమయం మనకు తక్కువ ఉన్నది. నేను పొద్దున్న 6 నుంచి మొదలుకుంటే నైట్ 12-1 వరకు నేను అనాలిసిస్ చేస్తూ ఉన్నా, ఎట్లయితే మనం గెలుస్తాము. ఇక్కడ అవినీతి పరులు ఉన్నారు, వీళ్ళు ఎట్లా గెలిచిరండి? ఇలా గెలిచే సత్తా ఉందా? దమ్ము ఉంటే ₹1 పెట్టకుండా పంచాయత్ నా మీద నామినేషన్కి వచ్చినట్టయితే గప్పుడు తెలుస్తుంది కథ ఏందనేది. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏం చేస్తారండి, రేపు ఎన్నికలు అనగా ఇవాళ అచ్చుడు, దేవుని బొమ్మలు తెచ్చుడు, దాని మీద ప్రమాణం చేసుడు, గుద్దుడిగా పైసలు. నీకు ఓటు కావాలా, చలో ఓటయ్యి పైసలు తీసుకో, ఓటయ్యి పైసలు తీసుకో. దేవుని బొమ్మలతోని రాజకీయం చేస్తున్నటువంటి నాయకులను ఈసారి ఈ 3వ వార్డులో చిత్తుగా ఓడిస్తామని ప్రజలే అంటున్నారు, నేను కాదు. ఇదంతా వాళ్ళు చేసుకున్నటువంటి పాపం ఇవాళ వాళ్ళకే శాపమై సుడుతూ ఉన్నది. ఈ 3వ వార్డులో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మేము సౌజన్య విజయ్ కుమార్ని భారీ మెజార్టీతోని ప్రజలు గెలిపించుకోవడానికి ఇవాళ 11 తారీఖు ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈసారి మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే ఈసారి మేము గెలుస్తేనే పేద ప్రజలకు ఇంత అన్నం దొరుకుతుంది, ఇంత న్యాయం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి అటువంటి పథకాలు డైరెక్ట్ నేరుగా పబ్లిక్కి రావాలా. ₹1 అంటే రూపాయి కూడా లంచం తీసుకోకుండా పని చేసే సత్తా నాకున్నది. మీరు ఓటేసి గెలిపించుకునే దమ్ము ధైర్యం మీకుందా అని నేను పబ్లిక్ని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను నా జీవితంలో రోజుకు 8 గంటలు కష్టపడితే నేను ఎవ్వరి దగ్గర నా రక్తాన్ని గింత నేను చెమటగా మార్చి నేను రోజుకు 8 గంటలు నా జీవితంలో నేను కేటాయించుకుంటే ఎవ్వరి దగ్గర చేతులు సాపాల్సిన అవసరం నాకు లేదు. నేను బాజాప్తా, నేను ఎవ్వరి దగ్గర కూడా ₹1 కూడా ఆశించకుండా పనిచేసే అటువంటి నాయకుడిని నేను. అటువంటి దమ్ము నాకున్నదండి. నేను చెప్తా ఉన్నా, ఇట్స్ క్లియర్గా చెప్తా ఉన్నా. పబ్లిక్ మంచిగా ఆలోచన చేసుకోవాలా. ఇవాళ ఏ గల్లీకి పోయినా సరే మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఇవాళ నాకు చాలా సంతోషాన్ని, చాలా బలాన్ని నాకు ప్రజలు చేకూరుస్తూ ఉన్నారు. నన్ను ఎట్లా అంటే మా లైన్కి రా అన్న ఒకసారి మాట్లాడదాం, మా లైన్కి రా అన్న ఒకసారి మాట్లాడదామని ఎక్కడోళ్ళు అక్కడ ఎన్ని గల్లీలు అవుతున్నాయో ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. అన్ని గల్లీలు కూడా వాళ్ళే దగ్గర కూర్చొని, ఇప్పుడు కూడా నాకు ఈ టైం లేకుండా యాక్చువల్గా నాకు షెడ్యూల్ బిజీ ఉన్నా కూడా మన మిత్రులు వచ్చారు కాబట్టి, ఎప్పటి నుండో మిత్రులు కోరుకుంటా ఉన్నారు కాబట్టి నేను కొంత టైం వాళ్ళకు ఒక 1 అవర్ వరకు నా షెడ్యూల్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేసుకొని మరి వీళ్ళకి మీకు టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా నాకు ఇంపార్టెంటే. నా మనసులో ఏమున్నది, నేను ఏం చేయాలా, రేపు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది నేను పబ్లిక్కి చెప్పుకోవాలా. ఇది మీడియా ద్వారానే సాధ్యమవుతుందండి. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మనం కేసీఆర్ గారు మనం సాధించుకున్నామంటే దానికి ప్రజాబలంతో పాటు ఆ రోజు మీడియా బలం. మీడియా ఈజ్ ద పవర్ఫుల్ అండి. మీడియా లేకపోతే ఇవాళ రాష్ట్రం కూడా వచ్చుడు. ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా, మనం ఎన్ని చేసినా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత తోపు లీడర్ అయినా సరే, ఆ లీడర్ వెలుగులోకి రావాలన్నా, ఆ లీడర్ ఏం చేయబోతాడు, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకు చెప్పాలన్నా అది ఒక మీడియా ద్వారానే సాధ్యం. కాబట్టి ఆ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నేను పేరున మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తా ఉన్నా. ఎల్లప్పుడూ మీ మద్దతు నాకు ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాబట్టి రేపు రానున్న రోజులలో కూడా ఈ గతంలో 20 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ వార్డు, దానిని ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. మీరు కూడా ఎంక్వైరీ చేయండి, వెళ్ళండి, ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేయండి. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ 100కు 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ బెడ్డల విజయ్ కుమార్ సౌజన్య గారు ఇవాళ భారీ మెజార్టీతోని గెలవబోతూ ఉన్నారు. మీరు ఇక్కడే కాదు, బెల్లంపల్లి టౌన్లో కూడా ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, మా కోసం చెప్తారు. మేము ఈ జనరేషన్, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, తమ్ముడు ఈ జనరేషన్లో ఇట్లాంటి నాయకులు దొరకడం పేద ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. మీరు ఖచ్చితంగా పబ్లిక్లో ఉండండి, ప్రజల్లో ఉండండి,
ఏదో ఒక రోజు మంచి అవకాశాలు వస్తాయని పబ్లికే మాకు చెప్పడం జరిగింది. నాయకులు కూడా నాకు ఆల్ పార్టీ నాయకులు కూడా నన్ను విష్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి 2006 అప్పుడు మేము 10వ తరగతి చదువుతూ ఉన్నాం. 10వ తరగతి అయిపోయింది 2006లో, 2006 to 2007 అనుకుంటా. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం ఉర్రీతలూగుతాంది. ఎట్లా ఉర్రీతలూగుతాందంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక్క పిలిపిచ్చిర్రంటే తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. పాటలు జరుగుతూ ఉన్నాయి జోరున. నేను ఆ పాటలకు ఆ ఉద్యమాలకు ఆకర్షితున్నాయి. అప్పుడే తెలంగాణ జెండా పట్టుకొని ఉరికిన. నేనేం 10వ తరగతిలో మేము కౌన్సిలర్ కావాలని ఇంత ఉంటుందా? మనకు ఏముండదండి. అసలు మనకు ఏం ఆలోచన లేదు. రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రం, మన ఉద్యోగాలు, మన కథలు అవన్నీ మనము ఎట్లయితే మనకు ఆంధ్ర నుంచి మనం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళు ఎట్లా మనల్ని వాళ్ళు ఆంధ్రాని డెవలప్ చేసి తెలంగాణని డెవలప్ చేయకపోవడం, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్ని బాధలు పడతా ఉన్నా తెలంగాణ ప్రజలను వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇవన్నీ మాకు స్కూల్లో కూడా నెమరు వేయడంతో మా ఆలోచన విధానం ఆ రోజే స్కూళ్ళ నుంచే ఉద్యమాల వైపు మేము అడుగు వేసినాం. కాబట్టి ఒక్కటే పార్టీని పట్టుకొని ఉన్నాం. ఇవాళ 20 సంవత్సరాలకు తొలిసారిగా మాకు టికెట్ వచ్చిందండి. తొలిసారిగా 3 సార్ల ప్రయత్నం చేస్తే నాకంటే ధనవంతులు వాళ్ళు లాబింగ్లు చేసి అవి వేసి ఇవి వేసి అట్లా వేసి ఇట్లా వేసి 2-3 సార్లు మాకు టికెట్ పోయింది. అయినా నష్టపోయినాం మేము. అయినా ఒక్కటే పార్టీని కన్న తల్లి నాకు పార్టీది తెలంగాణ రాష్ట్ర సమితి. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఈ పార్టీ కన్న తల్లి లాంటిది కాబట్టి మనం ఒకటే పార్టీని నమ్ముకొని ఇంత ఉన్నట్టయితే ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుంది అని మా నాయకులు, నా గైడు, నా గురువు గారు కూడా నాకు ఒకటే చెప్పిండ్రు. మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ దుర్గం చిన్నయ్య గారు కూడా ఒకటే చెప్పిండు, బాబు నువ్వు ఆవేశపడకు, వేరే ఎలాంటి డిసిషన్ తీసుకోకు, నీకు పార్టీ రేపు రానున్న రోజులలో మంచి గుర్తింపునిస్తుంది అని మాకు సంజాయించి చెప్పడంతో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా మేము నర్వస్ కాలేదు. సరే ఒకసారి కాకపోతే ఒకసారి అవకాశం వస్తుంది అనుకున్నాం. ఈసారి అవకాశం వచ్చింది. తొలి అవకాశంతోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలుపబోతా ఉన్నాం. మీరు చూడండి, పబ్లిక్ మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. కావున 20 సంవత్సరాల వాళ్ళ యొక్క పాలన ఒక ఎత్తు, రేపు ఈ 3వ వార్డులో జరగబోయే పాలన ఒక ఎత్తుగా ఉంటుంది. ఖచ్చితంగా మేము ఈ వార్డుని డెవలప్ చేసి ఈ 5 సంవత్సరాలు మేము డెవలప్ చేస్తేనే ఇంకొక 20 సంవత్సరాల వరకు మాకు ఇక్కడ తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి మా పనేం లేదండి, ఒక్క రూపాయి కూడా. నేను పెన్షన్ పెట్టిస్తా నాకు 10,000, నేను హౌస్ నెంబర్ ఇప్పిస్తా నాకు 50,000, నేను ఇందిరమ్మ ఇప్పిస్తా నీకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పిస్తా, నువ్వు 1,00,000 రూపాయలు అని దోచుకోనుడు మాత్రం నాకు రాదు. ఇట్స్ క్లియర్గా నేను చెప్తా ఉన్నా. ఏదైనా సరే ఇలా మీడియా ముఖంగా మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఆల్రెడీ నాతోని జర్నీ చేసిన మిత్రులందరికీ తెలుసు నా కమిట్మెంట్ ఎట్లుంటుందో. నేను ఒక్కసారి ఒక వ్యక్తికి ఇంత మాట ఇచ్చినట్టయితే ఆ మాటని నిరూపించుకోవడానికి, ఆ మాట కోసం ఎక్కడి దాకైనా నేను పోవడానికి సిద్ధంగా ఉంటా. ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే మళ్ళీ వెనుకకు తిరిగి చూసుడనే ముచ్చట నా జిందగీలో లేదు, నా చరిత్రలో లేదు, నాకు రాదు కూడా. నేను మాట ఇచ్చే ముందే ఆలోచిస్తా. ఆ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించుడు ఉండదు. కావున నేను పేద ప్రజలకు చెప్తా ఉన్నా, 3వ వార్డు ప్రజలకు చెప్తా ఉన్నా, 20 సంవత్సరాల నుంచి మీరు నష్టపోతూ ఉన్నారు. ఎట్లా నష్టపోతూ ఉన్నారు? 2005లో వాళ్ళు గెలిచిండ్రండి. 2005 నుంచి ఇవాళ 2025 వరకు వాళ్ళు పాలిచ్చారు. ఈ నెలలో ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకు 2026 జనవరిలో. అంటే సుమారు వాళ్ళు 20 సంవత్సరాలు పాలిచ్చారు. నాటే జోగు. 3 సార్లు గెలిచినా కూడా అప్పుడు 2005లో గెలిచినప్పుడు వాళ్ళకు తెలంగాణ ఉద్యమంతో ఒక 4 సంవత్సరాలు అడిషనల్గా కలిసి వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా ఒక సంవత్సరం అడిషనల్గా కలిసి వచ్చింది. అంటే టోటల్గా వాళ్ళు 20 ఇయర్స్ ఇక్కడ ఉన్నా కూడా 20 సంవత్సరాలలో వాళ్ళు ఈ బస్తీని గింత డెవలప్ చేసి ఉంటే ప్రతి లైన్లో రోడ్లు పడేటివి, నీళ్ళు వచ్చేటివి అన్నీ వచ్చాయి. ఇంకా ప్రధాన సమస్యలు చెప్తాను నేను. ఇంకా ముందున్నది సమస్యలు మీరు కూడా నన్ను క్రాస్ క్వశ్చన్స్ చేయొచ్చు. నేను ప్రతి దానికి మీకు వివరణ ఇస్తా. కాకపోతే ఇప్పటి వరకు ఏం జరిగింది ఏందనేది నేను చెప్పడం జరిగింది. మా బస్తీలో ఎట్లా ఉంటుందంటే 6 రోజులకు వారానికి ఒక రోజు నీళ్ళు వస్తాయి. ఎక్కడైనా ఉన్నదా అంటే సిగ్గుచేటు. ఇది పాలకుల యొక్క సిగ్గుచేటు. వాళ్లకు దమ్ము లేదు, పనులు చేసేటువంటి నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నాలెడ్జ్ లేనోడు పని చేయలేడు. వాళ్ళకు ఉన్నటువంటి సంపాదన మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ఇవాళ పేద ప్రజలకు ఇంత న్యాయం చేయాలనేది వాళ్ళకు లేదు. ఇది 100% మీరు నేనే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఒక ధోరణి ఉంటుందో, నేను రేపు ఎలక్షన్ అనగా ఇవాళ చక్రం తిప్పుతా, నేను చక్రం తిప్పి నేను మళ్ళీ ఎన్నికలకు పోయి నేను గెలుస్తా, ఈ పేద ప్రజలకు నేను మళ్ళీ 5 సంవత్సరాలు గుండు కొడతా అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు కూడా బరాబర్ వాళ్లకు ఎట్లయితే బుద్ధి చెప్పాలనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఇక్కడ మా గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందండి. నేను చెప్తా ఉన్నా కదా క్లియర్గా, ఈ 3వ వార్డులో వార్ 1 సైడ్గా నడుస్తూ ఉన్నది. ప్రజలే మమ్మల్ని ఇంట్లో కూర్చున్న వాళ్ళని మళ్ళీ బయటకు వచ్చి మీరు నామినేషన్ వేయండి అనే పరిస్థితి ఇవాళ 3 వార్డులో ఎందుకు వచ్చింది? గత పాలకులు 20 సంవత్సరాల నుంచి గింత ఖచ్చితంగా వాళ్ళకింత వార్డు ప్రజలకు న్యాయం చేసినట్టయితే ఇవాళ నేనెందుకు పుట్టుకట్టా కొత్త లీడర్ని? నేను అదే అడుగుతా ఉన్నా. నువ్వు పని చేస్తే నాకు పోటీ చేయాల్సిన పని ఏంటిదండి? నువ్వు చక్కగా ఉండి పేదోనికి ఏం లంచం తీసుకోకుండా నువ్వు ఇవాళ పని చేసినట్టయితే, ఒక గరీబోనికి ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకోకుండా ఇల్లు ఇచ్చినట్టయితే నేనెందుకు పోటీ చేస్తా? నాకేం అవసరము? మరి మీరే పాలించవచ్చు కదా. మరి ఎందుకు ఇవాళ నీకు ప్రజల్లో వ్యతిరేకత ఉందండి? మీరు ప్రతి ఒక్కరిని అడగండి, బస్తీలో ఏం జరుగుతూ ఉన్నాయో చెప్తారు. ఇవాళ గెలిస్తే మళ్ళీ 5 ఎన్నికలకు 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికల టైంలోనే పబ్లిక్కి ముఖం చూపెట్టుడు. అవునండి, మనకు ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని ఏంటిది? ఎందుకు మనల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? నాయకుడు అనేటోడిని పబ్లిక్ ఎందుకు ఎన్నుకుంటారు? నువ్వు నీ బాధ్యత అది. నువ్వు సేవకుని అయితేనే ఎలక్షన్కి రమ్మంటారు. నువ్వు గెలిచి ఇంటికాడ కూర్చుంటా, ఇంట్లో వంటా, నువ్వు 5 సంవత్సరాల దాకా రాను, పదవిని నేను ఎంజాయ్ చేస్తా అంటే పబ్లిక్ ఒప్పుకోరు. అట్లా కుదరది. ఈ ప్రజాస్వామ్యంలో మనం లీడర్షిప్లో ఉంటే కంపల్సరీగా పేద ప్రజలకు మనం న్యాయం చేయాలా, మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలా, దీనికోసం కొట్లాడాలా. ఇప్పుడు నేనున్న నా భార్య రేపు గెలుస్తుంది, నేను కలిసి నేను పని చేయకపోతే నడవదు. ఇక్కడ ప్రజలు నన్ను నిలదీస్తారు. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్ యాంగిల్లో జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఒక్కరోజు కూడా వెళ్ళరు, ప్రజలకు అందుబాటులో ఉండరు, కనీస సౌకర్యాలు చెయ్యరు. ఈ 3వ వార్డుని డెవలప్ చేయలేదు ఇప్పటి వరకు. 20 ఏళ్ళ నుంచి గవే సమస్యలతో కొట్టుకుంటా ఉన్నారు. ఒక గుడి ఉన్నదండి, ఇంకొకటి చెప్తా ఉన్నా. ఒక గుడి ఉన్నది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ఇక్కడ గుడి నిర్మాణం చేసారు పెద్దలు. అప్పుడున్న నేను ఇంకా అప్పటికి 30 సంవత్సరాల క్రితం నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నా. అప్పుడు రాజకీయాల్లో రాలేదు అప్పటికి. ఇంకా ఇంతవరకు దానికి మీరు నమ్ముతారో లేదో కానీ అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం వేరే బస్తీలలో చూస్తే ఒక గుడి ఉన్నదంటే దాన్ని ఎంత ఘనంగా మంచిగా నిర్మాణం చేసుకొని అక్కడ ఉన్నటువంటి నాయకులు దాని గుడిని, ఇప్పుడు వార్డుకు పెద్ద కొడుకు ఎవరండి? ఇవాళ వార్డు యొక్క కౌన్సిలరే వార్డుకు పెద్ద కొడుకు. వాడే ఈ పనులని చేయాలా. నువ్వు లేకపోతే ఎలక్షన్కి రావద్దు. పని చేయనోనికి పోటీ చేసే అర్హతే లేదండి. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. పని చేసే దమ్ము ఉన్నోడే పోటీ చేయాలా, పని చేసే నాలెడ్జ్ ఉన్నోడే పోటీ చేయాలా, పని చేసి చూపించగల సత్తా ఉన్నోడే పోటీ చేయాలా. అంతేగాని గెలిచి ఇంటికాడ వండుకుంటా, నేను 5 సంవత్సరాలకి వేస్తా, మళ్ళీ 5 సంవత్సరాలకి వెళ్తా, నేను రాత్రికి చక్రం తిప్పుతా, నేను ఒట్టేపిసి ప్రమాణం చేపించి గెలుతా. ఇవాళ నీ ఒట్టుని పబ్లిక్ చిత్తు చేస్తూ ఉన్నారు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టండి. నేను చెప్తా ఉన్నా, మీరు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఈ ఒక్కసారి ఎవరైతే మార్పు చేయగలుగుతారో, ప్రజలు మార్పు ఎవరైతే చేయగలుగుతారో అటువంటి నాయకులకు అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇస్తేనే ఏందనేది. అయినా కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒక వ్యక్తికి కొత్త కుటుంబానికి మనం అవకాశం ఇచ్చినట్టయితేనే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనే ఒక పబ్లిక్కి క్లియర్గా మెసేజ్ పోతుంది కదా. అటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. మరి ఎందుకు లేదు నేను అడుగుతా ఉన్నా. అంటే ఇన్ని రోజులు వాళ్ళకి టై వల్లేదు. ఒక సరైన నాయకుడు ఇక్కడ పుట్టాలి. అప్పటికి మేము అప్పుడు చిన్నగా ఉన్నాం, చూసినాం. ఇక మేము కూడా విద్యార్థి దశ నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చినామో అప్పుడు మొదలు పెట్టినాం ఇక గేము. రాజకీయ చదరంగంలో మేము కూడా అప్పుడు స్టార్ట్ అయినాం. ఇయాటి వరకు రాజకీయాలలో స్టాండర్డ్గా ఉన్నాం. ఈ వార్డుని పట్టుకొని ఉన్నాం. నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, రేపు నేను సాగబోయేది కూడా ఇక్కడనే. ఈ మట్టిల్నే పుట్టినాం కాబట్టి దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. ఈ మట్టి రుణం మనం తీసుకోవాల్సిన బాధ్యత 3వ వార్డు ప్రజలు నాకు ఇచ్చిర్రు కాబట్టి
ఇలా నన్ను పార్టీ గుర్తించి, నేను పేదవాడిని అయినా సరే నన్ను పార్టీ గుర్తించి ఇలా మాకు బీఫామ్ ఇచ్చింది. బీఫామ్ ఇవ్వబోతా ఉంది. రేపు ఆల్రెడీ ఇలా స్క్రూటినీ కూడా అయిపోయింది. పార్టీ నుంచి మమ్మల్ని డిక్లేర్ చేసారు. వారు వన్ సైడ్గా ప్రజలు డిక్లేర్ చేశారు. జస్ట్ 11 తారీఖు రోజు ఎలక్షన్ జరిగితే 13 తారీఖు రిజల్ట్ అవుతుంది. భారీ విజయం, ఇక్కడ భారీ మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసి ఈ 3వ వార్డులో ఈసారి ఖచ్చితంగా మేము చరిత్రని తిరగరాస్తాం. దాంట్లో వెనుకకు పోయే ముచ్చటే లేదు, వెనుకకు పోయే సమస్య లేదు. ప్రాణం పెట్టి ఎలక్షన్ కొట్లాడతా. నేను మామూలుగా కొట్లాడు ఉండదు. ఈసారి చెప్తా ఉన్నా, గతంలో చేసిన తప్పులు పబ్లిక్ ఎవరు చెయ్యరు. మేము కూడా కొన్ని పోయినసారి మేము పోటీ చేసినప్పుడు చిన్న మిస్టేక్స్ అనే ఏదో తెలిసి తెలియక చిన్న పొరపాట్లతో నేను కొంతమందిని కలవలేకపోయినా కావచ్చు అని నేను బాధపడ్డా. మేము గతంలోనే ఎన్నికలలో మేము చాలా తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే 328 ఓట్లు వచ్చినాయి కాబట్టే ఇవాళ ఆ 328 ఓటర్ల యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలి. అంటే ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. కాబట్టి రేపు గెలిస్తే ప్రజలు ఎట్లా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ గెలుపు మనకు తథ్యం అయిపోయింది. ఎక్కడ పోయినా కూడా మనకు మంచి ఆశీర్వాదం, పబ్లిక్ అంతా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు, నా భార్యను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు ఎన్నికలు జరిగితే మనం భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతా ఉన్నాం. కాబట్టి 3వ వార్డు ప్రజలు మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రజలని నేను వేడుకుంటా ఉన్నా, ఏదైతే 20 సంవత్సరాల నుండి మీరు చూస్తున్నటువంటి నాయకులను ఓటు ద్వారానే మీరు తరిమి కొట్టగలుగుతారు. ఒక బలవంతుణ్ణి మనం ఎదుర్కోవడానికి ఒక బలహీనులు చేసే అటువంటి ప్రయత్నంలో ప్రజలంతా వాళ్ళకు అన్ని బలాలు ఉండొచ్చు. ఆర్థిక బలం ఉండొచ్చు, కుటుంబ బలాలు ఉండొచ్చు, సామాజిక బలాలు ఉండొచ్చు. ఎన్ని బలాలు ఉన్నా సరే ఇవాళ నా వెనుక ప్రజాబలం ఉన్నది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళని ఓడించే దిశగా 100% పబ్లికే, నాకంటే ముందే ప్రజలే వాళ్ళే స్వచ్ఛందంగా మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మేము పోటీ చేస్తూ ఉన్నాం. 100% ఈసారి మాకు గెలుస్తామనే భారీ నమ్మకం ఉన్నది. కావున ఇంకేదైనా ఉంటే మీడియా మిత్రులు కూడా నన్ను అడగచ్చు, దాని మీద మనం మాట్లాడుకుందాం.